రైట్. మనతో పాటు జాయిన్ అయ్యారు నాగలక్ష్మి గారు, మల్లేశ్వరి గారు. సత్యనారాయణ మూర్తి గారు కూడా మనం ప్లే చేయాలి. ఎందుకంటే ఆయన ఈ ఏడాదిలో అభివృద్ధి లేదు, రోడ్లు మేము జనాల్లోకి తిరగాలంటే అవును ఇబ్బందిగా ఉందని చెప్పి బండారు సత్యనారాయణ మూర్తి గారు కూడా మాట్లాడిన సందర్భం మొన్న వాళ్ళు ఏదైతే మహానాడు మినీ మహానాడులో. ఏంటంటే నాగమల్లేశ్వరి గారు, అసలు జనంలోకి వెళ్ళే పరిస్థితి ఉందా? టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏదో దిశానిర్దేశం చేస్తాను రండి అందరూ వెళ్ళాలి ఎల్లుండి నుంచి అంటే చాలా మంది డుమా కొట్టేశారు. అటెండెన్సే లేదు, అసలు రిజిస్టర్ మొత్తం ఖాళీగా ఉందట. సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఆన్ స్టేజ్ మీద చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, మేము గెలిచినంత మాత్రాన కాకుండా నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్తుంటే మాకు సిగ్గు అవుతుంది, మేము ఎందుకు గెలిచామా, అసలు ఎందుకని మేము గెలిచాము, మా నియోజకవర్గ ప్రజలకి కూడా మేము న్యాయం చేసుకోలేకపోతున్నాము అని మాట్లాడుతున్నటువంటి విషయం. ఇవాళ అతను పిలిచిన అంటే ముఖ్యమంత్రి గారు పిలిచినా కూడా అంతమంది ఎమ్మెల్యేలు రాలేకపోయారు అని అంటే వాళ్ళ యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, లేదా చంద్రబాబు నాయుడు గారి మీద లేదా కూటమి ప్రభుత్వం మీద వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంత నమ్మకం ఉంది అని అనేది ఇక్కడ తేటతెల్లం అయిపోయినట్టే కదా సార్. ఇక్కడ క్లియర్ వాళ్ళు ఏం చేశామని ప్రజల్లోకి వెళ్ళగలుగుతారు. ఒక్క విషయం చెప్పమనండి సార్. తక్కువని ఇదిగోండి మేము 5 పనులు చేసాం, 5 ఎక్కువ కూడా వద్దు, 5 పనులు మేము చేసాం రాష్ట్ర ప్రజలకి అని ఒక్కసారి వాళ్ళని చెప్పమనండి. ఏ ఎమ్మెల్యేని టచ్ చేసినా కూడా అంటే ఇప్పుడు ఇష్టాచారంగా మద్యం అనుకుంటూ ఇసుక మాఫియా చేసుకుంటూ రౌడీ రాజకీయం అని చెప్పేసి గత సంవత్సరంలో గత ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని లేదా మన లీడర్లని మాట్లాడుతున్నారు కదా. నిజమైన రౌడీ రాజకీయం ఇవాళ ఎక్కడ జరుగుతుందంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. అడ్డగోలుగా కొడుతున్నారు, అడ్డగోలుగా హింసిస్తున్నారు, లేకపోతే ఏమైనా ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ నిన్న అనుకుంటాను ఏకంగా సిఐ గన్ చూపించి భయపించుకుంటూ కార్యకర్తలని అంటే ఒక నాయకుడిని పట్టుకెత్తే కార్యకర్తలు వాళ్ళు బాధపడటమో అడ్డుపడటమో జరగకుండా ఉంటుందా సార్ ఎక్కడైనా? దానికి సిఐలు తుపాకీలు చూపిస్తే ఏం చంపేస్తారా? ఈ రాష్ట్రంలో బతకొద్దా ఇంకా కార్యకర్త అన్నటువంటి వ్యక్తి? ఇక్కడ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలకి చేయక, ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి చేయక, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులకి చేయక, మరి ఎవరికి చేస్తున్నారు? ఎవరికి ఇన్ని కోట్లు దగ్గరగా 2 లక్షల కోట్లు అప్పు చేసి ఎవరి పాకెట్లు నింపారు సార్? మరి ఈ సంవత్సర కాలంలో వీళ్ళు ఎవరి పాకెట్లు నింపుతున్నారు? అంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళ పాకెట్లు, ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు బ్యాంక్ బ్యాలెన్స్లు మాత్రమే పెరుగుతున్నాయి తప్ప ఎవ్వరికి ఇక్కడ న్యాయం జరగట్లేదనే ఒక విషయం చాలా క్లారిటీగా ఉంది. గతంలో రేసు చేసినటువంటి సర్వే గాని కేకే సర్వేలు గాని వాళ్ళైతే 40 ఎమ్మెల్యేలు అని చెప్పారు, రేస్ సర్వే అయితే 70 మంది ఎమ్మెల్యేలు అని చెప్పారు. అంటే మీకున్నటువంటి 130 చిల్లర్లో 70 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేకపోతే ఇంకా మీరు మంచి ప్రభుత్వం ఏ విధంగా అవుతుంది సార్? 78 మంది అంటున్నారు. ఇంకొక సర్వే 78 మంది పైన 78 తీవ్ర వ్యతిరేకత ఉంది అని అంటున్నారు. ఇక్కడ అర్థమైపోయింది కదా, 78 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో గడప గడపకు వెళ్ళలేరు. ప్రజలు వాళ్ళపైన ఆగ్రహంతో ఉన్నారు, వాళ్ళపైన వ్యతిరేకత భావంతో ఉన్నారు. వాళ్ళు 78 మంది వెళ్ళలేరు. మిగతా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి మోసం ఇది పట్టుకొని వెళ్ళలేరు. అసలు ఎవరు వెళ్ళగలరు? ఎవరైనా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందా గడప గడపకి? ఎవరు వెళ్ళగలరంటే సార్, ఓడిపోయిన ఈ 11 మంది ఎమ్మెల్యేలు దమ్ముగా ధైర్యంగా గతంలో మనం చేసినటువంటి ఏవైతే పథకాలు ఈ ఓడిపోయిన ఎమ్మెల్యే 11 మంది దమ్ముగా వెళ్ళగలుగుతారు. అదైతే నేను ఓపెన్ గా చెప్పగలుగుతాను. వీళ్ళని వెళ్ళమనండి. వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు పెట్టుకొని ఒకసారి ప్రజల్లోకి వెళ్తే ఇంకా ఆడవాళ్ళైతే ఏమేమి తీస్తారన్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ఆడవాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఇవాళ ఆడవాళ్ళని అంత మోసం చేశారు. నాతో సహా ఇవాళ ఈ రాష్ట్రము ఎంత అప్పు ఉందనేది ఒకసారి క్లియర్ గా తెలిసిపోతుంది. ఎందుకంటే మాకు అప్పు ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం నుంచి మాకు డబ్బులు ఇవ్వట్లేదు, ఆ డబ్బులు ఇవ్వాలి. ప్రతి ఒక్క మహిళ ఎదురు చూస్తుంది. మీరు ఇవ్వాల్సినటువంటి అప్పు ఈ ఒక్కొక్క మహిళకి లెక్కేసుకుంటే ఎంత అప్పు ఇవ్వాల్సిందన్న విషయం మీరు వెళ్ళి మహిళలను అడిగితే క్లారిటీగా అర్థమవుతుంది. శ్రీనిధి డబ్బులు 1500 ఇవ్వాలి సార్. ఇవాళ సంవత్సరం లెక్కేయండి ఎంత ఇవ్వాలి వీళ్ళు మాకు.